వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ అండ్ ఎంప్లాయ్. ఈరోజు జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి జెడ్ఎస్ నుంచి అండి. వీళ్ళు అసోసియేట్ ఐటీఏఎం రోల్కి అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. లొకేషన్ చూసుకున్నట్లయితే పూణే. కేటగిరీ వచ్చేసరికి ఎంటర్ప్రైజ్ కేటగిరీ, అలాగే సబ్ కేటగిరీ ఐటీ ఉంది. ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి మీకు 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఐటీ ఆపరేషన్స్లో కానీ, సర్వీస్ డెస్క్లో కానీ, ఆర్ అసెట్ మేనేజ్మెంట్లో కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్కి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఏదైనా ఇంటర్న్షిప్స్ ఉన్నా లేదా మీరు అకాడమిక్స్ ప్రాజెక్ట్స్ చేస్తున్నా అదైతే యాక్సెప్టబుల్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మీరు బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక తప్పకుండా అప్లై చేసుకోండి. అండ్ ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి మీకు ఎక్సెల్ స్కిల్ అయితే ఉండాలండి. ఎక్సెల్లో ఫార్ములాస్, రిపోర్టింగ్, పివోట్ టేబుల్, వీటి మీద అయితే మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. సో మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అడిషనల్ స్కిల్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి వాటిలో సర్టిఫికేషన్ ఉంటే కనుక ప్లస్ పాయింట్ అవుతుంది. అంటే ఐటీఏఎంలో కానీ, ఎస్ఏఎంలో కానీ, ఆర్ ఎస్ఏఎం రిలేటెడ్ సర్టిఫికేషన్స్లో కానీ మీకు కనుక సర్టిఫికేషన్స్ ఉంటే మీరైతే ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే తప్పకుండా సర్టిఫికేషన్ అయితే ఉండాలండి. సర్టిఫికేషన్ ఉంటే మీకు ప్లస్ పాయింట్ అనమాట. అంటే లైక్ మనకు స్కిల్ వచ్చనే దానికి ఒక సర్టిఫికేషన్ కూడా ఉంటే ఏంటంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఎక్కువ మనల్ని రిక్రూట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట సర్టిఫికేషన్ ఉంటే. అండ్ సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే క్వాల్కమ్ నుంచి. క్వాల్కమ్ వాళ్ళు 2026 గ్రాడ్యుయేట్స్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అసోసియేట్ ఇంజనీర్ రోల్కి. ఈ రోల్కి మీరు అప్లై చేసుకోవడానికి మీరు కంప్లీట్గా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండే అయి ఉండాలన్నమాట. చెన్నై లొకేషన్కి రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ జాబ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ లైక్ కోర్ రిలేటెడే ఉంటుంది. సో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి సబ్జెక్ట్స్లో కనుక మీకు నాలెడ్జ్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. కొన్ని ఆల్రెడీ మీ గ్రూప్ రిలేటెడ్ అయితే ఉంటాయి అన్నమాట. అంటే మీకు ఆల్రెడీ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ చూసుకున్నట్లయితే ఇది మీ పార్ట్ ఆఫ్ కరికులమే ఉంటాయి. C++, ఈ లాంగ్వేజెస్ అన్నీ. సో అట్లా మీరు చూసి ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఈ జాబ్కి కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా వెళ్ళి అందరూ అప్లై చేసుకోండి. అప్లై చేసే ముందు ఒకసారి మీరు కూడా చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనమాట. ఓకే, కొలిషన్ టెక్నాలజీస్ వాళ్ళు అయితే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రోల్కి రిక్రూట్ చేసుకుంటున్నారు. మీకు కనుక HTML, CSS, jQuery వీటిలో కనుక నాలెడ్జ్ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవడానికి ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఇలా మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయాలి రెజ్యూమ్తో పాటు. అండ్ ఫోర్త్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే V4C.ai వాళ్ళు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు 2024 and 2025 గ్రాడ్యుయేట్స్ని. ఈ జాబ్కి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది కంప్లీట్లీ రిమోట్ జాబ్ అనమాట. యూఎస్లో హెడ్ క్వార్టర్స్ అయితే ఉంది, అలాగే మన ఇండియాలో అయితే హైదరాబాద్లో అయితే ఆఫీస్ ఉంది వీళ్ళది. సో ఫుల్లీ రిమోట్ వర్క్ ఇది. సో తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి. బీటెక్ గ్రాడ్యుయేట్స్, CS కానీ, ITC, DSA వీటిలో కనుక మీరు గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. నేను చూపిస్తున్నటువంటి గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది అప్లై చేసుకోవడానికి. మీ ఈమెయిల్, ఫుల్ నేమ్, ఫోన్ నెంబర్, అండ్ ఆర్ యూ కరెంట్లీ ఇన్ ముంబై అని చెప్పేసి అడిగారు. ఎస్ అయితే నో అయితే నో, అలాగే లొకేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ మీ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసేయండి. ఈ జాబ్కి వచ్చేసరికి ఏంటంటే 5.2 LPA అయితే ఆఫర్ చేస్తున్నారు. సో బెస్ట్ ఆపర్చునిటీ అనేది చెప్పుకోవాలి అందరికీ. తప్పకుండా 2024, 2025 బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు, అది కూడా ఇంజనీరింగ్లో, మీరైతే తప్పకుండా ఈ జాబ్ని అయితే అప్లై చేసుకోండి. బెస్ట్ ప్యాకేజ్ అనే చెప్పుకోవాలి. సో నేను ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కావాలి అనుకుంటే ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. And thank you for watching. Bye bye.